ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మన ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జూపిటర్ గురుడు పంచమ స్థాన సంచారం అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. మరి ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు కూడా నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం. చంద్రుడు మీకు తప్పనిసరిగా సోమవారం నుండి శుక్రవారం వరకు అన్నింటా విజయం సాధించగలుగుతాడు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అన్నింటా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి చక్కని ప్రోత్సాహం ఉన్నది. ఇంకా వృత్తుల వారికి కాస్త గతంలో లేదు, ఇప్పుడు అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. న్యాయవాదులు, వైద్యులు, చిన్న చిన్న వృత్తివాళ్ళు, చేతి వృత్తి పరివారు, కార్మికులకి మొదలైన వారికి. ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే కూడా తప్పనిసరిగా ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. షేర్స్ అవ్వచ్చు, ఐటీ రంగము, రియల్ ఎస్టేట్ బిజినెస్, అలాగే కార్మికులకి, ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్ మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఒక లోహ యంత్ర వారికి మాత్రం యావరేజ్గా కనబడుతోంది. ఏదైనప్పటికీ ఈ కుంభరాశి వారికి గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉండడం చేత అన్నింటా విజయం సాధించగలుగుతారు. అలాగే వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయని చెప్పి నూతనమైన వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం అటువంటి పనులు అయితే చేయకూడదు. పార్ట్నర్షిప్ విషయం, అలాగే హామీలకి మధ్యవర్తిత్వ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా 6 సంఖ్య వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శనివారం శని భగవానుడిని పూజించండి. శని భగవానుడిని పూజించే బదులు మీ దగ్గరున్న శివాలయంలో గానుగు నూనె తీసుకుని వెళ్ళి రోజు స్వామివారికి దీపం పెట్టమని చెప్పి మీరు ఇవ్వండి. అవకాశం ఉంటే మీరు పెట్టండి. శివ సన్నిధిలో దీపం పెట్టడం సాయంకాలం చాలా మంచిది. లేదా స్వామివారిని పెట్టమని, అర్చక స్వామికి పెట్టమని వారికి ఇవ్వండి. ఈ విధంగా ఇస్తూ తిలలు దానం చేస్తూ ఉండండి. శని భగవానుడి యొక్క ప్రీతి కోసం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు కూడా వాడండి.